జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ వైద్య సిబ్బంది అంటున్నారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం యాలూరు గ్రామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందికి జీతాల కష్టాలు ఎదురయ్యాయి. 30 మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో డ్రాయింగ్ పవర్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. సబ్ ట్రెజరీ అడ్డుకోవడంతో జీతాలు వచ్చే అవకాశం లేదంటున్నారు వైద్యులు. రాష్ట్రం అంతా కూడా ఒకే పద్ధతిలో వైద్య సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు. కానీ కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ అధికారి తీరుతో జీతాలు అందవని, ఈ నెల 25వ తారీఖున జీతాలు బిల్లు ప్రాసెసర్ చేయకపోతే 30 మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు రావని ఆరోపిస్తున్నారు. ఆప్కా సిస్టమ్ తొలగించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 మంది సిబ్బందికి జీతాలు లేక ఒడిగం చేస్తున్నామని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. కోవెలకుంట్ల సిహెచ్సి వెలుగోడు, సిహెచ్సి ఓర్వకలు ఇలా చూసుకుంటూ పోతే స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ చూడండి, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా నేను ఒకసారి చూసుకుంటే ఎంటైర్ కర్నూలు డిస్టిక్లో కూడా మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్సే ఉన్నారు. మరి ఏ ట్రెజరీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్లో రాదు అని ప్రాబ్లం రాకుండా జీతాలనే పడే దాంట్లో ఈ కోవెలకుంట్ల ఎస్టీఓ ఒక్కడే ఈ విధంగా ఆడడంలో అర్థం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు. దీని వెనకాల ఎవరు అంత బలంగా అండదండలు ఉన్నాయి, జీతాలు ఆపి జీతాల యొక్క ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగుల యొక్క జీతాలతో ఆడుకోవడము మరి ఎవరికి అంత బలంగా ఉందో అయితే మాకైతే అర్థం కావట్లేదు. దీనికోసం అని చెప్పేసి మేము ఈరోజు సిఎస్సి యాలూరులో ఈరోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఈరోజు 20వ తేదీ, ప్రతి ఒక్క నెల 25వ తేదీ లోపల జీతాలు అనేది పెట్టకపోతే వీళ్ళకు ఎంప్లాయీస్కు జీతాలే రావు. తర్వాత నెక్స్ట్ మంత్ 6వ తేదీ పెట్టాలా, 6వ తేదీ కూడా పెడితే అరియర్స్ కింద పడతాయి. అరియర్స్ కింద కూడా ఎప్పుడు పడతాయి కూడా జీతాలు తెలియని పరిస్థితి అయితే ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్గా జరగకుండా తగు రీతిలో గవర్నమెంట్ రూల్స్, ఇంతకుముందు కమిషన్ వైద్య విధాన పరిషత్ ఇచ్చిన రూల్స్లో కూడా మాడిఫికేషన్